దేవుడు మన ప్రార్థనలను శ్రద్ధగా వింటున్నాడట. ఆయన కేర్లెస్గా ఉండేవాడు కాదు. ఆయన ఈ క్షమ అనే మాటకు కేర్ఫుల్లీ అనే పదం కూడా వస్తుంది. ఆయన జాగ్రత్తగా వింటాడట. నా బిడ్డలు మాట్లాడుతున్నారు లేదా ప్రార్థన చేస్తున్నారు, ప్రతి మాట నేను వింటాను, ప్రతి మాటకు నేను స్పందిస్తానని దేవుడు జాగ్రత్తగా వారి ప్రార్థన వింటాడు. ప్రార్థన చేసేటప్పుడు మనం జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు ప్రతి పదాన్ని వింటున్నాడు. ఆయన ప్రతి మాటను ఆయన వింటాడు. కొన్ని సందర్భాల్లో నువ్వు మాటలు పలకలేని దుస్థితిలో ఉంటే నీ గ్రోనింగ్స్ కూడా దేవుడు అర్థం చేసుకుని, నీ మూలుగులు, నీ నిట్టూర్పులను దేవుడు అర్థం చేసుకుని జవాబిచ్చే దేవుడు ఆయన. హన్నా ప్రార్థన విన్నాడు దేవుడు. షిలోహులోనికి వచ్చి తన హృదయాన్ని కృమ్మరించేసుకున్నాడు దేవుని సన్నిధిలో. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు అని పిలువబడుతున్న వారు కూడా క్యాజువల్గా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, అలవాటుగా ప్రార్థన చేసేవాళ్ళు. కానీ హృదయాన్ని కృమ్మరించి తీవ్రతతో ప్రార్థన చేసేవాళ్ళు కనుమరుగవుతున్న రోజుల్లో మనం ఉన్నాం. అయితే దేవుని బిడ్డలుగా మనం ఆయన సన్నిధిలో మొర్ర పెట్టాలంటే